హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చూడండి, చుట్టూరు కొండలు లొకేషన్ చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. ఎన్ని హౌసెస్ ఉన్నాయో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. చూద్దాం అక్కడికి వెళ్ళి వాళ్ళ విలేజ్ లైఫ్, ట్రైబల్ లైఫ్ ఎలా ఉందన్నది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ట్రైబల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్కి చేరుకోవడానికి దగ్గర 2 గంటలు కొండలకి దిగుతాం అనమాట. ఇది కూడా కొండ మీద ఉంది. చూడండి, ట్రైబల్ హౌసెస్ కనపడుతున్నాయి, చూడొచ్చు. 2-3 ఇల్లు ఉన్నట్టున్నాయి. చాలా బాగుంది ట్రైబల్ హౌసెస్. అంటే ఇప్పుడు ఎక్కడలాగే పెంకులు, మట్టి గోడలు చూడవచ్చు. అంతా ఎలా ఉందన్నమాట, మట్టి గోడలు. చూడండి, మామగారు ఉన్నారు, వంట చేస్తున్నారు. ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు? వంట అవుతుంది లోపల. చూద్దాం ఒకసారి. కొంతమంది కుర్రోళ్ళు కూడా ఉన్నారు. పెద్ద ఆయన ఉన్నాడు. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? బంగారాజా. ఏంటి వంట చేస్తున్నారా? ఇంట్లో ఎవరు లేరేంటి? గడ్డకి వెళ్ళిపోయారా? ఏం వంట చేస్తున్నారు? ఏమండి, చెప్పండి, పర్లేదు. ఏం వంట చేస్తున్నారు? ఇది చూడొచ్చు, చీపురు కింద వాడతారు వీళ్ళు. అయితే ఇది ఎండబెడుతున్నారు అనమాట. ఎండిపోయిన చీపురు కింద వాడతారు. ఏం పేరమ్మా మీ పేరు? చిన్నమ్మ. ఏమ్మా, ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా ఇక్కడ? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? ఉండమ్మా 4 ఇళ్ళు ఉంటున్నాయా? మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇదేనా? ఓకే. బ్రష్ చేస్తున్నారా? వంట అయిపోయిందా? వంట చేయలేదు ఇంకా చెయ్యాలా? చెప్పమ్మా. ఇది వండుతున్నారా? ఓకే. ఇవేంటమ్మా, 3 కమ్ములు ఉన్నాయి కదా, ఏంటి ముక్కుకి? ఏమంటారు వాటిని? కమ్ములు అంటారా? ఎప్పుడు చిన్నప్పుడే కుట్టేశారా మీకు? చిన్నప్పుడే. ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇది ఒక చిన్న ఇల్లు అనమాట. ఇవ్వండి, ఇలా కట్టుకున్నారు చుట్టూరు జడి. అయితే రేకులు వేసుకున్నారు. రేకులు వేసుకొని మనకేంటి తడకలాగా అనమాట, గోడలు తడకలా పెట్టుకున్నారు. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. చూడండి, ఇదంతా ఇవన్నీ కర్రలు పెట్టుకోవడానికి అనమాట. చూడండి, ఇది ఒక కుర్చీ, కూర్చోడానికి కుర్చీలా చేసుకున్నారు వీళ్ళే. ఒక నిమిషం పైన అమ్మ, వంట వేడి నీళ్ళు పెట్టుకున్నారు. ఇదనమాట వంటగది వీళ్ళది. ఈ పైన కూడా కొంచెం పెట్టుకున్నారు. గోడలు చూస్తే తడకలే ఇది. మనం చూడొచ్చు. డోర్ కూడా ఇలాగ వెదురు కర్రలతో చేసుకున్నారు. కాకపోతే చాలా తక్కువ హైట్ ఉంది డోరు. చూడొచ్చు, మనం ఒంగోని వెళ్ళాలి లోపలికి. చిన్నగా ఇది అనమాట. కరెంట్ ఉందమ్మా? లైట్ అయ్యి ఒకసారి, లైట్ అయ్యామా ఒకసారి? వేసావా? ఓకే. కొంచెం ఒంగోని రావాలి. హైట్ అది చాలా తక్కువ ఉంది. ఏంటమ్మా ఇంత తక్కువ హైట్ కట్టారు? ఓకే. ఎవరెవరు ఉంటున్నారమ్మా ఇక్కడ? వండేశారమ్మా? ఏం వండారు? అన్నం ఇంకా చారా? ఇదేంటిది? చారా? ఓకే. ఉల్లిపాయలు ఇవన్నీ చాలా తక్కువ హైట్. ఎలా ఉంటున్నారమ్మా ఇందులో? ఉందన్న పెద్దలు ఇంకా చేరుకోలేదు. ఓకే, కరెంట్ అయితే ఉంది. నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాను? పదన్నా, బయటికి వెళ్ళి మాట్లాడదాం. వంట అవుతుందమ్మా? ఏం వండుతున్నారు? బొవ్వ. ఇంకా ఏంటి కూర ఏంటి? చూడొచ్చు, ఇదన్నమాట ఇది వంటగది.
ఇదేంటమ్మా ఇది మీదా చొట్ట చాలా పెద్దగా ఉంది చొట్ట. ఇవి ఎదురుకొక్కుల్లా ఉన్నాయి, వీళ్ళు కూర చేసుకుంటారు అనమాట. ఎదురుకొక్కులు చూడొచ్చు. కిందనైతే వంట అవుతుంది. లోపల కరెంట్ ఉందమ్మా, లైట్ ఏమో ఒకసారి చూద్దాం. లైట్ అయింది, ఓకే బాగుంది, లైటింగ్ బాగుంది. చాలా నీట్గా పెట్టుకున్నారమ్మా మొత్తం. ఫ్రెండ్స్ చూడొచ్చు. మా అమ్మగారు అయితే మాత్రం చాలా నీట్గా మొత్తం నీట్గా పెట్టుకున్నారు. చూడొచ్చు మొత్తం అంతా చాలా బాగా పెట్టుకున్నారమ్మా. కిందనైతే ఇలా ఉందన్నమాట. ఇది అన్నం కూడా కనబడుతుంది, కాకపోతే ఇది కూడా కొంచెం హైట్ తక్కువ. ఫ్యాన్ అది చూడొచ్చు. ఏం పంటలు పండిస్తారమ్మా మీరు? ఇటు రండి. ఏదో కోడి ఉన్నట్టుంది ఇక్కడ. కోళ్ళు పొదుగుతున్నాయి అన్నమాట. 2 కోళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఈ మీద ఏంటమ్మా ఇదంతా? ధాన్యమేనా? ధాన్యం మీరు పండిస్తారా? ఓకే. ధాన్యంతో పాటు ఇంకేం పండిస్తారమ్మా? పదమ్మా బయటికి వెళ్ళిపోం, పదండి. అమ్మ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ధాన్యంతో పాటు ఇంకేం పండిస్తారు మీరు? ధాన్యం, చోలు పండిస్తారు. చోలు మీరు అమ్ముతారా? మీరే తింటాము. మీరే తింటారా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? నీళ్ళు ఒక్కడ అసలు మాకి చలంకెళ్ళి తెచ్చుకుంటారు. బాగానే ఉంటాయి వాటర్, పర్లేదా? ఓకే. నీళ్ళు కదా. కరెంట్ అయితే ఉంది, ఇబ్బంది లేదు. కరెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కదా. రాత్రి అప్పుడు జంతువులు ఏమైనా వస్తాయమ్మా? ఎందుకంటే చుట్టూరు కొండలు అన్నీ ఉన్నాయి. జంతువులు ఏమైనా వస్తాయా రాత్రి? జంతువులు ఏం లేవా? జంతువుల భయం ఏం లేదు. జంతువుల వల్ల ఇబ్బంది లేదు. ఓకే. ఏంటి కోళ్ళు మేకలు పెంచుకున్నట్టు? మీవేనా మేకలు ఇవి? మీవేనా మేకలు? ఓకే. భాగం కట్టున్నాము. భాగం కట్టి అమ్మేస్తారా ఇవి? ఎక్కడ అమ్మిస్తాము? ఏంటమ్మా అమ్మరా? ఏం చేస్తారు మరి మేకల్ని మీరు? పోతులు అమ్మేస్తాము. పోతులు అమ్మేస్తారు, అదే అంటున్నాను. అమ్మేస్తారు కదా అంటున్నాను. అదే అదే అదే. మరి ఇప్పుడు 4 కుటుంబాలు ఉన్నాయి కదా, 4-5 కుటుంబాలు ఉన్నాయి. మరి మీకు టైం పాస్ ఎలాగ అవుతుంది? టీవీ చూస్తారా మీరు? టీవీ చూస్తారా? చూస్తారమ్మా టీవీ? ఏం చూస్తారు టీవీలో? అంటే తెలుగు చూస్తారా లేకపోతే ఏంటి? తెలుగే. సీరియల్స్ చూస్తారా? బాగుంటాయి సీరియల్స్. అయితే ఇక్కడ అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఏం ఇబ్బంది లేదు మీకు. ఓకే ఓకే. ఇదంతా గోడలు ఇలాగ తడికితో వేస్తారనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు గడ్డ నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. గడ్డ నుంచి తెచ్చుకుంటున్నారమ్మా, చాలా దూరం మంచినీళ్ళు అనమాట. చూడొచ్చు. ఇవి పదండమ్మా. మీరు ఎక్కడ, ఇల్లు ఎక్కడ మీది? ఇదేనా? ఓకే ఓకే. ఆవిడ ఏమవుతారు మీకు? పెద్ద ఆమె అత్త అవుతుందా? ఓకే ఓకే. ఇంతవరకు ఆవిడతో మాట్లాడాం. దించండి బరువులు మళ్ళీ. ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు అంత దూరం నుంచి తెచ్చుకుంటారు అనమాట వాటరు. చూడొచ్చు మనం, చాలా కష్టం అనమాట కొండల నుంచి మోసుకొని రావడం అనేది. మీ పేరు ఏం పేరమ్మా? ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ గోడ మీద నాకు విత్తనాలు కనబడ్డాయి. వీటి గురించి అడుగుదాము. చూడండి, గోడ మీద పెట్టారు. ఏంటమ్మా విత్తనాలు ఎలా పెట్టారు? దోసకాయ విత్తనాలా? ఎందుకు ఇలా పెట్టిన కారణం ఏంటి? ఏంటంటే నాటుతాండి, ఇవి నాటుతాయి. ఎండా పెట్టడం కంటే ఇలా గొడ్డలో వేసేసి ఉంటే అవి ఎండిపోతేమో కూడా తీసేసి అప్పుడు వేయచ్చు. పని చేసినప్పుడు నాటడానికి. సో ఇలా గోడ మీద పెట్టి ఎండబెడతారు. ఓకే. ఎన్ని రోజులు పడుతుంది ఎండడానికి? అది మరి ఒక 2 రోజులు 3 రోజులు 2-3 రోజుల్లో అయిపోతుంది. ఓకే ఓకే. చూడండి, ఇక్కడ ఇదైతే మస్తు పడుకుంది. హలో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి.
అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. మరొక వీడియోలో కలుస్తాను.